వ్యాపారస్తుల కోసం లీగల్ గా అయినా ఇల్లీగల్ గా అయినా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల కోసం స్పందిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆవరణలో కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు మాట్లాడుతూ కొత్త కూరగాయల మార్కెట్ త్వరలో పూర్తి చేసి వ్యాపారస్తులకు అందించాలని వారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిని కోరారు. దళారు వ్యవస్థ లేకుండా గతంలో పాత మార్కెట్లో ఏ వ్యాపారస్తులు ఉన్నారో వారికి అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న కాంటాక్ట్ వ్యవస్థ రూపుమాపి వస్తే తాను భరిస్తానని తెలిపారు. దేశంలోనే గుజరాత్లోని కూరగాయల మార్కెట్ మొదటి స్థానంలో ఉండగా ప్రొద్దుటూరు నూతనంగా 2వ స్థానంలో ఉంటుందని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఇక్కడ అవగాహన కల్పిస్తామని, ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోయినా వ్యాపారస్తులకు సంపూర్ణ న్యాయం చేస్తానన్నారు. తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన మాట ఇచ్చిన విధంగా తను పేదల పక్షాన ఎల్లప్పుడూ ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కాపురం చైర్మన్ జింకా విజయలక్ష్మి, కూరగాయల వ్యాపారస్తుల అసోసియేషన్ వలి బాషా, దాదా పీర్, షబ్బీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. జరిగింది. మా విన్నపాన్ని మన్నించి మన గౌరవులైన ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఒక సమస్యలు కొన్ని ఆయన సద్వినియోగంతో మా సమస్యల్ని తీరుస్తారని కోరుకుంటూ 2-3 సమస్యలను ఆయన విన్నపం దృష్టికి తీసుకురావాలనుకున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చాలా చెప్పిన విధానంగా మార్కెట్ను మమ్మల్ని తత్కాలిక అతి కొద్ది కాలంలో ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ మనం ఒక చోటుగా ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ నూతన మార్కెట్ను అక్కడ నిర్మాణం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన గౌరవులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి తీసుకుని ఎమ్మెల్యే గారు మా మార్కెట్ సమస్యలను చెప్పి సపరేట్ గా ఒక నూతన మార్కెట్ ఏర్పాటు చేసి 52 కోట్లతో ఒక నూతనంగా నడిబొడ్డున ప్రొద్దుటూరులో మార్కెట్ తీర్చిదిద్దడం ఒక చాలా పెద్ద విషయము. ఇది ఒక సద్వినియోగంతో మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసి మార్కెట్ ని ప్రజల సౌకర్యం కొరకు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలా, బాగా నూతనంగా మంచి మార్కెట్ కట్టాలని గౌరవులైన ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. గౌరవులైన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తితో ఈ సమస్యను తీసుకొని ప్రొద్దుటూరుకు వచ్చి స్వయంగా ఆయనే కొత్త మార్కెట్ ఓపెనింగ్ చేసి మన అందరూ వ్యాపారస్తుల మనను సద్వినియోగంతో గౌరవించి మేము ఆ మార్కెట్లో పాత మార్కెట్ నుంచి ఇక్కడ తాత్కాలిక మార్కెట్కు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక మేము మార్కెట్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మనం ఎమ్మెల్యే గారికి సూచన అడగడం ఏమంటే, అయ్యా మేమంతా వ్యాపారస్తులం పాత వాళ్ళము అంతా ఇక్కడ మార్కెట్లో తాత్కాలిక మార్కెట్లో ఉన్నాము. అదేవిధంగా మీరు సదుపాయంతో కొత్త మార్కెట్లో కొని మాకు మా అంగళ్ళు కేటాయించి ఒక గుర్తింపుగా మన ప్రొద్దుటూరులో మార్కెట్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి కౌన్సిల్లో ఒక తీర్మానం మాకు అసోసియేషన్ తరపున రిప్రజెంట్ ఇచ్చి దాన్ని మీరు సద్వినియోగంతో మా సమస్యను తీసుకుని మాకు అందరికీ గుర్తింపు కలిగించి అక్కడ కానీ మాకు మార్కెట్లో రోజులందరికీ వచ్చేటట్టుగా చేయాలని నేను విన్నవించుకొని కోరుచున్నాను. గారితో సవాసం ఎట్లుంటుందంటే, ఒక రోజుకి నా సవాసం చేస్తే జీవితకాలం మర్చిపోకూడదు. ఎవరైనా సరే అన్నం పెట్టిన వాళ్ళకు ఎట్లా మేము మర్చిపోకుండా ఉంటామో అటువంటి లీడర్ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే స్వయాన నేను చూశాను. ఈ తోపుడుబల్ల విషయంలోనే ఒకరోజు ఇంటి దగ్గరికి పోయాము. అయ్యా మాకు మున్సిపాలిటీ వారు పోలీస్ వారు మార్కెట్ రేకులు కడుతున్నారు, తీసేయమని చెప్తే ఒక బండి కూడా తీసేది ఉండదు, రేకులు కానుకొనే పోలీసు వారికి ఇబ్బంది ఉన్నా నేను చెప్తాను, మీ బండి ఎవరిది ఎక్కడికి పోకూడదు, అవసరమైతే ఒక బండో రెండు బండ్లో వాళ్ళ సామాన్లు తెచ్చుకోనికి 2 రోజుల్లో 3 రోజులు అవసరం పడితే మీరు తీయండి తప్ప మీకు ఎవరు కాదని ఇమ్మీడియట్గా కమిషనర్ దగ్గరికి మన ట్రాఫిక్ సిఐ గారి దగ్గరికి పిలిపించి మా అందరినీ ఒక బండి కూడా పక్కా పోకుండా మొత్తం నిలబెట్టిన అటువంటి మనిషి మనం ఇంతవరకు చూడలేదు. 1-2 లీడర్ను మేము చూసాము. ఇటువంటి పేదవారికి పనిచేసే లీడర్ని మనం చూడలేదు. ఇటువంటి లీడర్లను మనం పోగొట్టకూడదు. ఇంతకుముందు 50,000 మెజారిటీతో మా ఎమ్మెల్యే గారు గెలిచారు. రాబోయే దినాల్లో మెజారిటీ ఎంత వస్తుందో లెక్కల్లో చెప్పకూడదు, మనం చేసి చూపెట్టాలా. ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ ఉండబడిన మార్కెట్లో తాత్కాలిక మార్కెట్ పగలగొట్టిన తర్వాత మేమంతా రోడ్డు మీద ఉంటే అన్నగారు వాళ్ళ బామర్ది బంగారం ఉండేటి అన్నగారికి పిలిపించి
3 నెలల 10 రోజుల్లో తాత్కాలిక మార్కెట్ రాయలసీమ నుండి లేకున్నటువంటి తాత్కాలిక మార్కెట్ కట్టారు. కట్టిన తర్వాత అది చూసేదానికి మినిస్టర్లు గారు ఎంపీ గారు వచ్చి ఇంకా మళ్ళీ ఎందుకు మీకు మార్కెట్ దీన్ని ఇంతకన్నా బాగా కట్టినారు కదా అని చెప్తే దానికి కూడా మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోకుండా ముఖ్యమంత్రి గారితో చెప్పి 52 కోట్లతో అత్యంత నూతనంగా మన ఇండియాలోనే 2వ మార్కెట్, ఫస్ట్ గుజరాత్లో ఉంది, ఇది ఆర్కిటెక్ట్ డిజైన్లతో 2వ మార్కెట్ కట్టబోతున్నారు. ఇంకో విషయం ఏమంటే మన కూరగాయల మార్కెట్, పళ్ళ మార్కెట్, ఫ్రూట్స్ వీళ్ళు అందరూ కలిపి ఎవరి షాపులు వాళ్ళకు ఇవ్వాలని మాతో చెప్పినారు. కాబట్టి మీ అందరి తరఫున నేను కూడా మా ఎమ్మెల్యే గారికి వీళ్ళ తరఫున మీకు భరోసా ఇచ్చి మాకు కౌన్సిల్లో తీర్మానం చేయవలసిందిగా నా తరఫున మనవి. దీని ప్రకారమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందికరంగా ఉండబడిన పాత కూరగాయల మార్కెట్ను తొలగించి తాత్కాలిక కూరగాయల మార్కెట్ని ఏర్పాటు చేసుకొని శాశ్వతమైనటువంటి అందమైన ఒక గొప్ప మార్కెట్ మనం నిర్మించుకోవాలన్నది మన ప్రభుత్వం రాకముందు మనం మాట్లాడుకున్న మాటలు. దేవుని దేవలన ఈ రాష్ట్ర ప్రజల అభిమానం చేత మన నాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, నేను 2వసారి మీ ప్రేమ చేత ఎమ్మెల్యే కావడం, వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి మనందరికీ ఇబ్బందికరంగా, ఈ ఊరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే పాత కూరగాయల మార్కెట్ను తొలగించేసినాం. తొలగించే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారు, మనమంటే సరిపడిన రాజకీయ పార్టీలు మీ మధ్య నా మధ్య అంతర్గత కలహాలను, మానసిక స్వస్థలను పెంపొందించే ప్రయత్నం చేసినారు. మీ హృదయాలలో నా పట్ల అవిశ్వాసాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నమ్మకాన్ని సన్నగిల్లే మాటలు చెప్పినారు. కానీ నా మనసులో తెలిసిన మీరు 190% మంది ఏకపక్షంగా ఆ కూరగాయల మార్కెట్లు తొలగించడానికి పూర్తిగా సహకరించినారు. ఒక్క 10% మిత్రులు సోదరులు మాత్రం వారు చెప్పే పొరపాటు మాటలను విశ్వసించే దశలో కూడా ఎంతో ఓర్పుగా, వినయంగా వారి వాస్తవ విషయాలను, సత్యాలను